ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎంత మాట్లాడినా బుద్ధి రాదు ఈయనకి. ఛే! కొన్ని రోజులుగానే నీ పెళ్ళం చక్రాలు కట్టుకొని గంతులేస్తోంది. అది ఎంతకాలమో చూద్దాం. ఎక్కువ చేసిందనుకో తన కాళ్ళే ఇచ్చేస్తాను. రాను రాను ఎందుకురా ఇలా తాగుతున్నావు? నీ లివర్ పాడైపోతుంది. ఇప్పుడే బ్యాలెన్స్ అయింది. ఓ నువ్వు ఒక్క నిమిషం ముందొచ్చి ఉండొచ్చు కదే. నేను త్వరగానేగా వచ్చాను. నువ్వు త్వరగానే వచ్చావు. గోడవ చేకోవా. ఛే! అయితే మంచినీళ్ళు వద్దా? అది నువ్వే తాగవే, తీసుకెళ్ళవే. ఛే! ఓ అవసరాలకి దేనికి కూడా ఉపయోగపడనదే భార్య అంటే. అయితే ఉన్నది మొత్తం కాల్ చేస్తాం. అది నా బాధ్యతే కదరా. అదంతా వదిలే, నువ్వు వెళ్ళిన పనేమేదిరా? హాస్టల్కి వెళ్ళి కొంచెం జీనేసాను. అక్కడికి వెళ్ళి నువ్వు సీనేస్తే సరిపోదురా. అక్కడ ఏదైనా పెద్ద చేయాలి. వెనకనే పోలీసులు వస్తారా? పోలీసులు వస్తారా? నువ్వు అదంతా నేను చూసుకుంటాను. నేను సమస్య చేసేవాడిని వాళ్ళకి అర్థమైంది. ఏరా నువ్వు తన కోపం మీద అందరి ముందు రెండిచ్చినట్టయితే ఇంకా చాలా బాగుండేది. అదంతా నెక్స్ట్ స్టెప్. చాలు, అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ నీ దెబ్బకు భయపడి పారిపోవాలి. మనమేంటో చూపించు. దానికి అంత అవసరం ఉండదు. నాతో రాకుండా తను ప్రశాంతంగా ఉండలేదని తనకి ఇప్పుడే అర్థమయ్యింది. నువ్వు అనుకుంటున్నట్టుగా తను ఏం అలాంటిది కాదు. చూడమ్మా, నా లీవ్ అవ్వడానికి ముందే తను బాగా ఏడ్చి నా కాల్లో వచ్చి పడుతుంది. అలా చేస్తే నువ్వు మగవాడు అంటాను. అమ్మ దగ్గర నుండి కాదు, ఆ సర్టిఫికేట్ తన దగ్గర నుండి నాకు కావాలి. దానికి ప్లానింగే నెక్స్ట్ స్టెప్. నీకు విషయం తెలుసా? మా అక్క వాళ్ళ అమ్మాయి నందిని ఏదో సమస్యని చెప్పి 3వ నెలలోనే అబార్షన్ చేయించేసుకుంది. అది పూర్తయి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతోంది. ఆ తర్వాత పిల్లలే పుట్టలేదు. ఇప్పుడు చూడు, అందరి దేవుళ్ళకి మొక్కుకుని గుళ్ళన్నీ తిరగడం మొదలుపెట్టారు. గర్భాశయంలో ఒకసారి బిడ్డను చంపేస్తే ఆ దేవుడు మళ్ళీ బిడ్డల్ని ఇవ్వడు. శిశువుల శాపం కుటుంబంలో అందరినీ బాధిస్తుంది. ఒక్కసారి కూడా మనశ్శాంతిగా ఉండలేరు. ఇంటికి వారసత్వమే లేకుండా చేస్తుంది. ఏమైంది? నిద్ర రాలేదు. ఇలా నిద్రపోకుండా ఉండి నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకోకు బాలా. ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి నీకింకా టైం ఉంది. ఎందుకు? కంటిన్యూ చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకో. ఇది ఇప్పుడు 2 నెలలే కదా అవుతుంది. నువ్వు ఇంట్లో వాళ్ళతో కలిసి ఈ విషయం చెప్పి తర్వాత నిర్ణయం తీసుకో. ఎవరితో చెప్పమంటావు? కనీసం మీ ఇంట్లో అయినా చెప్పి తీరాలిగా. నేనే హాస్టల్లో ఉన్నానో కూడా మా అమ్మ నాన్న ఇంతవరకు అడగలేదు. అజయ్తో పాటు నన్ను చూడ్డానికి రావాలని అమ్మకు కూడా అనిపించలేదు. ఇష్టానుసారంగా బయటకొచ్చిన అమ్మాయిని ఇలాగే కదా ఎవరైనా ట్రీట్ చేసేది. వాళ్ళకి నేను అవసరం లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు?
ఎవరు నీకు సపోర్ట్ లేనప్పుడు అది వద్దనుకోవడమే కదా మంచిది. అది కాకుండా ఇంకేం చేయగలవు? నీ భర్తతో నువ్వు ఎలాగైనా అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయి. నేను ఆ మనిషితో బతకలేను. అలా అయితే ఇది నీకు భారమే కదా. నిన్నెవరు రక్షిస్తారు? నేను ఎలాగైనా మేనేజ్ చేస్తాను. నువ్వు మూర్ఖురాల్లా మాట్లాడకు బాలా. ఎలా చూసినా 7 లేక 8 నెలలే. అంతవరకే ఉద్యోగానికి వెళ్ళగలవు. తర్వాత నువ్వు ఏం చేస్తావు? నిండు కడుపుతో ఉన్న ఒక అమ్మాయిని ఇక్కడ ఉండనిస్తారా? అదంతా మనం చూసుకుందాంలే. అయినా సరే డెలివరీ టైంలో మనం ఏం చేయగలం? హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వచ్చుగా. ఏ డేట్ అనుకుని నువ్వు అడ్మిట్ అవ్వగలవు? ఎంత కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసినా 1-2 వారాలు అటో ఇటో అవుతుంది. లేబర్ పెయిన్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే ఎవరుంటారు నిన్ను జాగ్రత్తగా చూసుకుని తీసుకువెళ్ళడానికి? లేదంటే ముందే అడ్మిట్ అవ్వాలి. హాస్పిటల్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? డెలివరీ పూర్తయినా హెల్ప్కి మనిషి కావాలి కదా. ఇంటి సాయం లేకపోతే కుదరదు. అప్పుడే పుట్టిన పాపతో హాస్టల్కి వచ్చి నువ్వు ఉండలేవు కూడా. ఎలా చూసినా 2 నెలలు కూడా అవ్వకుండా నువ్వు ఉద్యోగానికి వెళ్ళలేవు. ఎలా బ్రతకగలవు? అన్ని విషయాలు ఆలోచించాలి బాలా. నేనంతా ఆలోచించలేదు. ఒక బిడ్డని పెంచడం నా వల్ల అవుతుందని అనుకున్నాను. అది చాలా కష్టమే బాలా. ఒక బిడ్డ చేయి పట్టుకొని ఫుట్పాత్ మీద నడవడం, ప్లే స్కూల్కి తీసుకొని వెళ్ళడం, బిడ్డకు ఐస్ క్రీమ్ కొనివ్వడం, బిడ్డతో కలిసి బొమ్మలతో ఆడుకోవడం అన్నీ కూడా కలలు అయితే బాగుంటుంది. అవన్నీ జీవితంలో అంత ఈజీ కాదు. ఇక మీదట ఆలోచన లేకుండా ఇలాంటి పనులు చేయకు. అందుకనే ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎలాగైనా కాంప్రమైజ్ అవ్వు. అదే కాకుండా నేను చెప్పిన మార్గం బాలా ఫ్యూచర్కి మంచిది. ఎంటీపీ అదొక తప్పనో పాపమనో నువ్వు అనుకోకుండా ఉంటే మంచిది. కానీ నువ్వు అలా అనుకుంటే ఆ తర్వాత నీ జీవితంలో ప్రశాంతతే ఉండదు. అయినా ఇంక నువ్వేం చెప్పకో. ఈ ప్రపంచంలో పెరగడానికి అన్ని విత్తనాల్ని దేవుడే సృష్టించాడు. కానీ అన్ని విత్తనాలు పెరుగుతాయా? అన్ని గుడ్లల్లోనూ ప్రాణం ఉంటుంది. అన్ని కోడిపిల్లలు అవుతాయా? ఇది కూడా అలాంటిదే అనుకుంటే మంచిది. నీకు ఇది కాకుండా ఇంకే దారి లేదని నిర్ణయించుకో. తర్వాత చేసిన దాన్ని తప్పుగా అనుకోకుండా మంచిది. ఒక ప్రాణం కాపాడడానికి ఏమేం చేయగలను అవన్నీ చెయ్యాలని నేను అనుకుంటున్నాను. ఈ నిర్ణయానికి ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. తను సెంటిమెంట్, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. నిర్ణయించుకోవడానికి లేట్ అయితే ఒక ప్రాణం నీ కడుపులో పెరిగి పెద్దదవుతూనే ఉంటుంది. నిన్ను నాశనం చేస్తుంది. సుధా, తాగడానికి నీళ్లు పట్రా. ఎందుకంత స్పీడ్గా తింటున్నావు? వేరే ఎవరో వచ్చి తింటారనా? 10ంటికే కాలేజీలో ఉండాలి. అలా త్వరగా వెళ్ళాలంటే ముందే లేచి ఉండాలి. ఎందుకు వాడితో మాట్లాడి కోపం వచ్చేలా చేస్తారు? చూడండి, వాడు కోపంతో తినకుండా వెళ్ళిపోయాడు. దీనికంటే వాడు తినకుండా ఉండడమే నయం. ఇలా చూడండి, బాల ఇక్కడి నుంచి వెళ్ళి వారం అవుతోంది కదా. ఉమ్, బాల ఏ హాస్టల్లో ఉంది, ఏ పరిస్థితుల్లో ఉందో ఒకసారి వివరాలు తెలుసుకోవాలి కదా. దేనికి? తన సొంత కాళ్లపై నిలబడతానని ప్రూవ్ చేయడానికేగా తాను ఒంటరిగా వెళ్ళిపోయింది. అలాంటప్పుడెందుకు తనని వెతుక్కుంటూ వెళ్ళడం? ఆ విషయంలో నేను నాన్న చెప్పిందే ఒప్పుకుంటాను. బాలక్క వాళ్ళ హస్బెండ్తో గొడవపడి ఇక్కడికి వచ్చింది ఇంకా మా ఫ్రెండ్స్ కూడా తెలీదు. అది కాకుండా హాస్టల్కి వెళ్ళిపోయిందని తెలిస్తే వాళ్ళ ముందు పరుగు పోతుంది. అక్కడికి చూసుకోవటం తెలీదని నన్ను ఎగతాళి చేస్తారు. ఎలాగో ఇదంతా జరిగింది కదా, మీ ఇద్దరికి ఇది నచ్చకపోయినా సరే నేను ఒకటి చెప్తాను. బాలక్క విషయాన్ని మన ఇంతటితో వదిలేద్దాం. తన ఇష్టానికి ఏదో ఒకటి చేయనివ్వండి. నువ్వేంట్రా ఎలా మాట్లాడుతున్నావు? మీ అందరిది ఒకే రక్తం కదా. మొగుడితో గొడవపడి బయటకు వచ్చినప్పుడు మన గురించి ఏం ఆలోచించలేదుగా.
సరే అది వదిలేండి. ఇక్కడికొచ్చి మనందరినీ అవమానించే విధంగా హాస్టల్కి వెళ్ళిపోయింది కదా. ఈ తోడపుట్టిన బంధం అంతా బాలక ఆలోచించలేదు కదా. బాలా మాట విని ఇక్కడికి వచ్చిన వేణుతోనూ వేణు అమ్మతోనూ నేను కోపంగా మాట్లాడినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. నువ్వు కూడా అందుకు కారణమే. కన్న కూతుర్ని సపోర్ట్ చేస్తూ వేణుకు వ్యతిరేకంగా నువ్వు చెప్పిన విషయం మనసులో పెట్టుకుని నేను వాళ్ళతో అంత కఠినంగా మాట్లాడాను. అది ఇక్కడికి వచ్చినప్పుడు దాని పరిస్థితి నేనే కదా చూశాను. మొహం మీద మాత్రమే కాదు, శరీరం అంతా పెద్ద పెద్ద గాయాలతో ఉంది. కన్న తల్లినే కదా, నాకు బాధగా ఉండదా? కన్న తల్లిని తండ్రిని పట్టించుకోకుండా తను ఇక్కడి నుంచి సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోయినప్పుడు నువ్వు తట్టుకోగలిగావా? ఏదేవైనప్పటికీ తనొక ఆడది, కొంచెం అణుకువగా ఉండాలిగా. తప్పంతా తందే అండం ఏం న్యాయం? వేణుగోపాల్ అనే రాక్షసుడికి తన్నిచ్చి పెళ్లి చేయడం మంది తప్పే కదా. అమ్మా, ఎందుకని పాత విషయాలే మాట్లాడుతున్నారు? బాలక్క తన ఇష్టానికి వెళ్తానని చెప్పినప్పుడు నేనే చెప్పానుగా, తీసుకొచ్చి రూమ్లో పడద్దావని. మీరే నన్ను ఆపారు. తన్ని రూమ్లో బంధిస్తే తీరిపోయే సమస్య అది. ముందు మర్యాద అంటే ఏంటో నేర్చుకోనివ్వండి. స్కూల్లో పిల్లల్ని చదివించే టీచరే కదా. భర్తని చంపపైన కొట్టింది, ఇంకా పిల్లలకి ఏమి నేర్పిస్తుంది? తిరిగొచ్చిన మన అమ్మాయితో మనందరం శత్రువులుగానే ప్రవర్తించాం. కొంచెం ప్రేమ అనురాగంతో చూసుంటే తని ఇంట్లోంచి వెళ్ళుండేది కాదు. ఇదిగో, మీరు ముందు ఏదైనా ఒకవైపు మాట్లాడండి. బాలక్క చెప్పినప్పుడు తన వైపు, నాన్న కనిపిస్తే నాన్న వైపు మాట్లాడతారు. బాలక్కకి ఉద్యోగం ఉంది, దానివల్ల పొగరుతో తిరుగుతుంది. ఇక మనం కాంప్రమైజ్కి వెళ్ళక్కర్లేదు. కొన్ని రోజులు ఒంటరిగా ఉంటే తనే ఇక్కడికి వచ్చేస్తుంది. అంతవరకు వేణుగోపాల్ ఎదురు చూస్తూ ఉంటాడా? అయితే మీరు వెళ్ళి తాను ఎక్కడుందో వెతుక్కొని ఇంటికి తీసుకురండి. తర్వాత మీకు నచ్చింది చేయండి. బాలక్కని మాత్రం మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే నేను ఇంకా ఈ ఇంట్లో ఉండను. అందుకే అందరూ అంటూ ఉంటారు పెద్దవాళ్ల మాట వినాలని. ఇప్పుడు మన మనసులో ఉన్న బాధ బాలానే. అది మనసులోంచి తొలగించుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఎందుకొచ్చారు? అది నేను ఒకరిని చూడడానికి వచ్చాను. ఇది పిల్లలు చదువుకుంటా కాన్వెంట్ కిందన్న హాస్టల్. ఇష్టం వచ్చినప్పుడు వచ్చి చూసి వెళ్ళటానికి కాదు. నేను ఎవరో ఒక అమ్మాయిని చూసి వెళ్ళడానికి రాలేదు, నా భార్యని చూడడానికి వచ్చా. కట్టుకున్న భార్య అయినా సరే చెల్లెలైనా సరే 6 గంటల తర్వాత మగవాళ్ళెవరూ లోపలికి రాకూడదు. అయితే అంతకు ముందు రావచ్చా? మీరు మర్యాదగా మాట్లాడితే మంచిది. మాట్లాడతాను, కానీ ఆ మర్యాద నాకు తిరిగి ఇవ్వాలి, సరేనా? నేను 1.5 రోజులు ట్రైన్లో ప్రయాణం చేసి పూణే నుంచి వచ్చింది నా భార్యని చూడటం కోసమే. 1-2 కాదు, 10,300 కిలోమీటర్లు దాటి నేను ఇక్కడికి వచ్చాను నా భార్య బాలసుధాన్ని చూడడానికి. మీరిప్పుడు వెళ్ళిపోయి రేపు రండి. అదంతా చర్చిలో చెప్పుకోండి. వాళ్ళని కలిసాకే నేను వెళ్తాను. అలా లేదంటే నేను ఇలా కూర్చుంటా బాలాని కలిసే వరకు. మీరు వచ్చినా మిమ్మల్ని చూసే ఇష్టం లేదనే బాలసుధ చెప్పింది. ఓహో, నన్ను చూడడానికి ఇష్టం లేదంటే ఇంకెవరో వస్తున్నారన్నమాట కదా? అయితే అది ఎవరన్న విషయం నాకు తెలియాలి. సిస్టర్, తన్ని పిలవండి, లేదా రూమ్ చూపిస్తే చాలు, నేనే వెళ్ళి తన్ని చూస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు? నేను నా భార్యని కలవద్దా, లేదా నువ్వే వెళ్ళి పిలుచుకుంటారా? ఇలా చూడు సిస్టర్, తన్ని పిలవలేదంటే నా భార్యని అనవసరంగా నువ్వు దాచిపెట్టావని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ వాళ్ళతో వచ్చి నేను తన్ని కలుస్తాను. ఏంటి అలా రానా? వద్దనుకుంటే తను వెళ్ళి రమ్మని చెప్పండి. నేను వెళ్ళి చెప్తానండి. దాన్నే మర్యాద అంటారు.
మీరెక్కడికి వస్తున్నారు? నేను లోపల వచ్చి కూర్చుంటాను. లేడీస్ హాస్టల్ బయట ఒక మొగోడు వెయిట్ చేస్తే అది మీకు బాగోదు కదా. సిగ్గుచేటదే మేం భరిస్తాంలేండి, మీరు ఇక్కడే ఉండండి. ఓ, కానీ తను రావాలి. రాలేదంటే ఈ రోజు నైట్ ఎవ్వరూ నిద్రపోరు. లేదు, ఈ నర్సులు ఎందుకని కాళ్ళ గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకున్నారు? అమ్మాయిల అందం నీట్నెస్ తెలియాలంటే పాదాలు చూస్తే చాలని చెప్తారు. అందాన్ని ఇష్టపడే వాళ్ళని ఏమార్చకూడదు కదా. బాలసుధా, బాలా, ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉన్నాను. నువ్వు నాతో రావాలి. నిన్ను చూడటానికి మీ ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఆయన తాగొచ్చినట్టు నాకు అనిపిస్తోంది. నువ్వు కిందకొచ్చి ఎలాగైనా సరే అతన్ని పంపించేసాయి. నేను ఆయనతో పడలేకపోతున్నాను. ఇష్టమైన నా మనిషిని బాలనెందుకు కలవమంటున్నారు? తనని చూడకుండా వెళ్ళనని మొండికేసి నుంచున్నాడు. ఏం చేయమంటారు? ఈ హాస్టల్ మేడమే కదా ఇలాంటి విషయాల్ని హ్యాండిల్ చేయాల్సింది. మందు కొట్టి వచ్చింది ఇంకెవరో కాదు, తన భర్తే కదా. బయట వాళ్ళైతే చెప్పొచ్చు. బాలకి ఆయనకి అసలు సంబంధం లేదు, ఇద్దరు విడిపోయారు. అలా అని మీరంటే సరిపోతుందా? భార్యని చూడాలనే ఆయన అంటున్నారు. నేను ఆయన్ని కలవను. సరే, ఇలాగే వెళ్ళి అతనితో కూడా చెప్పు. ఇది సిస్టర్ చెప్తే సరిపోతుంది. అజిత, నువ్వు నాకు కోపం తెప్పించుకో. తాగే మనస్థిమితం లేకుండా ఉన్న అతనితో నేను మాట్లాడిపించుకోవాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ ఇక్కడికొచ్చి గొడవ పడుతూ ఉంటే దానికి మాదే బాధ్యత అంటారా సిస్టర్? ఇలాంటి మనుషుల నుండి మాకు రక్షణ ఉంటుందనే మేము ఇక్కడికి వచ్చాం. మీరిలా చేస్తే ఎలా? మందు తాగేసి ఎవరైనా ఇష్టానికి హాస్టల్కి వచ్చి గొడవ పడ్డానికి మేమెందుకు ఫీజు కట్టి ఇక్కడికి వచ్చి ఉండాలి చెప్పండి? మీరు ఒక పని చేయండి, పోలీసులకు కాల్ చేయండి. అలాగైనా ఆయన్ని బయటికి తోసేయండి. ఇది ట్రస్ట్ వాళ్ళు జరిపిస్తున్న హాస్టల్. ఈ సమయంలో ఇక్కడికి పోలీసుల్ని పిలిపించడం మంచిది కాదు. బాలసుధా, ఒక్కసారి వచ్చి వెళ్ళమ్మా. నిన్ను చూస్తే తను వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్లే రకం కాదు. ఆ విషయం తెలిసే కదా బాల అక్కడికి రానుంటుంది. ఇదేంటి నా తల మీదకొచ్చి పడింది? ఇలా చూడు, నిన్ను తీసుకెళ్లకుండా వెళ్ళానంటే ఆయన నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నీకు అతన్ని పంపించడానికి భయంగా ఉందా? రండి, మేమొచ్చి చూసుకుంటాం. అను, రా. మీరొచ్చి ఏం చేస్తారు? ఏం చేయగలవనేది అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. సిస్టర్, ధైర్యంగా మాతో రండి. ఇలా చూడు, వద్దు. అతను మిమ్మల్ని కూడా అసభ్యంగా మాట్లాడతాడు. అదేంటో అక్కడికి వెళ్ళి చూస్తాంలే. సిస్టర్, రండి. ఇతనేనా బాలా ఉత్తమమైన భర్త? బాలా ఎక్కడా? ఇక తన కోసం మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తనకిష్టం లేదు. అది నిర్ణయించడానికి మీరెవరు? బాల రాదని చెప్పాం కదా, మీరెందుకు వెయిట్ చేయడం? అది చెప్పడానికి నువ్వెవరే? ఈ రచ్చుడు రావే పోవే అని ఇంట్లో వాళ్ళని మాట్లాడు. నా ఇంట్లో మాత్రం కాదే, నీ ఇంట్లో, ఇక మీ తాత ఇంట్లో చెప్పడానికి ఇబ్బంది లేని వాడిని నేను. మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడకండి. ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఉంటున్నారు. గొడవ చేయకుండా వెళ్ళండి. అలాగా? నేను ఇంకా ఏ విషయానికి రాలేదు. నా భార్యని చూడ్డానికి వచ్చాను. చూసాకే వెళ్తాను. వీళ్ళందరూ ఇక్కడ ఏమేం చేస్తున్నారో నాకు తెలియాలి. మర్యాదగా మీరు కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళండి, లేదంటే మేము పోలీసులు పిలుస్తాం. పిలవండి. పిలవ్వే, పిలవ్వే. ధైర్యం ఉంటే పిలవ్. ఇక్కడికి పోలీసు రావాలి. నాకు ఎవరిని చూసి భయం లేదు. చెప్పు, కావాలంటే నేనే పిలుస్తాను. ఏంటి చూస్తావా? మృగం దగ్గర చూపించే కరుణని భార్య దగ్గర కూడా చూపించాను. నువ్వు ఒక మనిషివా? నీలాంటి మృగానికి భార్య ఎందుకు? కొట్టి చంపడానికా? ఏంటి? నా భార్యని నేను కొడతాను, చంపుతాను. అది అడగడానికి నువ్వెవరే? తనకి రెడీ చేసి ఇచ్చే ఏజెంటా మీరు? నువ్వు కాస్త నోరు మూసుకో ప్లీజ్. మీరు ఇప్పుడు వెళ్ళండి. మీరు ఇక్కడ నుంచి ఎంత అరిచినా సరే బాల రాదు.
లేడీస్ హాస్టల్కి వచ్చి బూతులు మాట్లాడుతున్నందుకు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అలాగా? నేను ఇంతసేపు మంచి మాటలే కదా మాట్లాడాను. నేను బూతులు ఇకపై వాడబోతున్నాను సిస్టర్. ఏం చెప్పినా కోపడితే నువ్వు ఇంకెలా బతుకుతావు చెప్పు. నా కోపం వస్తోందని నీకు అర్థమవుతోంది కదా. కొంచెం ప్రేమ, కాస్త అభిమానం, కన్న తల్లి నుంచి కూడా అది దొరకట్లేదు అనుకుంటే నాకు ఎంత ఎంత బాధగా ఉందో తెలుసా? చాలమ్మా. ఆ రోజే చచ్చుండాల్సింది. అప్పుడు కూడా నువ్వే నన్ను ఆపావు. ఆ రోజు ఒక్క ప్రాణమే ఉండేది. ఇప్పుడు నేను 2 ప్రాణాలు. ఒక అమ్మాయి పెళ్ళయ్యాక మొదటిసారి కడుపుతో ఉన్నప్పుడు ఎంత సంతోషపడుతుంది, అది నీకు తెలుసుగా. నువ్వవన్నీ అనుభవించే ఉంటావుగా.